సార్ హ్యాపీ బర్త్డే సార్. హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాను. నిజంగా మీకు ఒక జడ్జి స్థానం మీ స్పీకర్ అంటే ఒక జడ్జి స్థానం. అయితే జడ్జి స్థానంలో ఉన్న మీరు వికారాబాద్ ప్రజలను ఎలా కోఆర్డినేట్ చేశారు? 2 పదవులు మీకు ఇప్పుడు ఉన్నప్పుడు మినిస్టర్స్ అయితేనేమో వాళ్ళు ఫుల్ అదే పనిలో ఉంటారు. మీరు జడ్జిగా ఉండి ఇటు వికారాబాద్ ప్రజలను ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకోగలుగుతున్నారు? మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి? ఎలాంటి పరిస్థితి ఉంది సార్? ఒక్కసారి చెప్పండి సార్. ఈ బర్త్డే సందర్భంగా మార్నింగ్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం. హ్యాపీయెస్ట్ ఫీలింగ్ అంటే ఒక కుటుంబ వాతావరణం కనబడుతుంది, ఒక ఫ్యామిలీ వాతావరణం కనబడుతుంది. ఇట్లా ఎలా క్రియేట్ చేసుకోగలిగారు మీరు? నాది 40 ఏళ్ళ రాజకీయ జీవితం నాది. వికారాబాద్ నియోజకవర్గంలో ప్రతి ఇల్లు ప్రతి మనిషి తెలిసినట్టు సార్ ఒక్కొక్క ఊర్లో తక్కువ 200 మందిని నేను గుర్తుపడతా, పేర్లు పెట్టి పిలుస్తాను. ఎక్సలెంట్ సార్. ఇది నాకున్న క్వాలిటీ సార్ దాంతో ఈ ఫ్యామిలీ ఏదైతే నువ్వు అన్నావో సిస్టమ్ ఏదైతే కనబడ్డదో దీంతోనే కనబడ్డది. నాకు ఏ పదవి రాని ఏమన్నా కూడా సార్ నా నియోజకవర్గ ప్రజలు నాకు ముఖ్యం. చాలా ఎఫెక్షన్ అనిపిస్తుంది. ఎందుకంటే మేము చాలా ఏరియాలు తిరుగుతుంటాం సార్. తిరిగినప్పుడు మీ మధ్యలో అంటే ఎంతోమంది వెయిటింగ్, ఎండ కొడుతూ ఉంది, ఇప్పుడు వాన పడుతూ ఉంది, ప్రజలు వెయిటింగ్లో ఉన్నారు. మీరు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి మధ్యలో వేయచ్చు. మీ ఓపిక, మీ నిలబడి, మీ ఆరోగ్యం అంటే ఇది ఏజ్లో కూడా మీరు నిలబడము, మీ ఓపికతో వేయడము అసలు చాలా బయట నేను వాళ్ళతో మాట్లాడుతూ కూడా చెప్తా ఉన్నారు. ఈ ఓపికకు మీకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ వికారాబాద్ ప్రజలకు మీరు స్పీకర్గా సమస్యలు తీర్చగలుగుతారా? మీరు భవిష్యత్తులో ఒక మంత్రి పదవి అయితే ఈ వికారాబాద్ జిల్లాని ఎలా మార్చుకుంటారు? స్పీకర్ అయినందుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా నిధులు ఇస్తున్నారు. ఆ నిధులతోనే ఇక్కడ ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ పెద్ద ఎత్తున తీసుకొని వస్తున్నా. తప్పకుండా ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నా. ఒకవేళ మంత్రి వస్తున్నది అవి అని పేపర్లు రాస్తే దాని పని దానికి ఉంటుంది, దీని పని దీనికి ఉంటుంది. ఓకే, ఈ స్పీకర్ హోదాలో కూడా ఎంత చేయాలనో అంత చేసుకుంటే వెళ్ళిపోతుంది. ఎక్సలెంట్ సార్. మీరు ఒక స్పీకర్ పోస్ట్లో కూర్చుంటే ఒక శిఖరంలాగా అనిపిస్తారు. అంటే కొంతమంది ఆవేశంగా మాట్లాడుతారు స్పీకర్స్, కొంతమంది మీద కామెంట్స్ వస్తాయి. మీరు కూర్చున్న విధానం, చూసే విధానం ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు అందరికీ మీరు సుపరిచితులు అయిపోయారు స్పీకర్ అయిన తర్వాత. అంతకు మొదలు ఎక్కువ లేరు. మీ ఔదార్యం కానీ, మీరు చూపే విధానం కానీ, మాట కానీ అందరినీ అంటే ఆల్ పార్టీలను ప్రేమించే విధానం ఎలా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు ఎక్కువ ప్రతిపక్షం కూడా గట్టిగా ఉంది, 39 మంది ఉన్నారు. ఎలా డీల్ చేయగలుగుతారు? కష్టమవుతుందా? ఎలా ఉంది సార్? నేను బాబాసాహెబ్ అంబేద్కర్ వాదిని. నేను సార్ డెమోక్రసీని కాపాడాలి సార్. 10 ఏళ్ళు ఇంతకుముందు ఉన్న ప్రభుత్వము డెమోక్రసీ లేకుండా నడిచింది. సార్ ఈ ప్రజలకు డెమోక్రసీ నియంతృత్వంలో ఉన్నదాన్ని డెమోక్రసీలకు తీసుకొచ్చిండు స్పీకర్ అనేది తెలియాలనే ఉద్దేశంతోనే ప్రతిపక్షాలకు టైం ఇస్తున్నాం, పక్షంతో చెప్పిస్తున్నాం. ఇది ప్రజలకు అర్థమవుతున్నది. ఇవాళ చిన్న పిల్లగాని కాడికెళ్ళి పెద్ద ఏజ్ ఉన్న పెద్ద మనిషి దాకా ఇవాళ ఫోన్లలో కానీ టీవీలలో కానీ అసెంబ్లీ సెషన్ నడుస్తున్నదంటే ఈ క్రికెట్ వస్తే ఎట్లా కూర్చొని చూస్తాడు, ఫుట్బాల్ వస్తే ఎట్లా కూర్చొని చూస్తాడు, అట్లా కూర్చొని చూసే పద్ధతి తీసుకురావాలని నా మనసు నుండి ఆ విధంగా తీసుకొని వచ్చిన నేను ఈ దేశంలోనే మంచి స్పీకర్గా గుర్తింపు పొందిన. మరి మా ముఖ్యమంత్రి సభలనే చెప్పిండు, నువ్వు మామూలు డ్రెస్సులు వేస్తలేవు, నీ డ్రెస్సులు చూసి అందరూ పరిచయం అయిపోయింది. డిగ్నిఫైడ్ అది కూడా తీసుకొని వచ్చింది. ఒక జడ్జి హోదాను ప్రజలకు అందించారు. అంటే రాష్ట్రం అంతే రాజకీయం ఒక గేమ్ లాగా ఆడాలి, గెలిచిన తర్వాత కలిసి ఉండాలనేటువంటి వాతావరణం రాష్ట్రంలో క్రియేట్ చేసినటువంటి మీరు ఒక మంచి సాంప్రదాయం రాష్ట్రంలో నెలకొల్పారు. దాని తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు ఈ 2.5 సంవత్సరాలు గడిచిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో ప్రజలకు ఎలాంటి మేలు చేయవచ్చు? లాస్ట్గా నా అనుభవం కొద్దీ స్వర్గీయ రాజశేఖర రెడ్డితో పనిచేసిన, రోషయ్య గారితో పనిచేసిన, కిరణ్ కుమార్ రెడ్డి గారితో పనిచేసిన, 10 సంవత్సరాలు అవకాశము ఇంతకుముందు ఉన్న ప్రభుత్వంకి ఇచ్చిండ్రు. అట్లనే రేవంత్ రెడ్డికి కూడా 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు అవకాశం ఇస్తారనేది పూర్తిగా విశ్వాసం ఉన్నది, నమ్మకం ఉన్నది. ఆ విధంగా ప్రజాప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో అభివృద్ధి కార్యక్రమాలు ఒక దిక్కు, ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక దిక్కు సైమల్టేనియస్గా అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నాయి. ఇంకా కొన్ని హామీలు ఉన్నాయి, అవి రాను తీరుస్తుందనే నమ్మకము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద నాతో పాటు రాష్ట్ర ప్రజలకు కూడా ఉన్నది. అందరికీ ఉంది. సూపర్ సార్. మీరు మార్నింగ్ నుంచి అలసిపోయారు, ప్రజలందరూ కలిసిరు ఓపికతోని. థ్యాంక్ యూ సో మచ్. ఏవిఎంతో మీ అద్భుతమైన మాటలు మా ఏవిఎం ఛానల్ వినిపించినందుకు వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎవరితో మాట్లాడలేదు, దీంతోనే మాట్లాడలేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్. కొంచెం